ప్రస్తుతం యూట్యూబ్ ఓపెన్ చేయగానే వైసీపీ వాళ్ళ యాడ్లు, టీడీపీ వాళ్ళ యాడ్లు వస్తున్నాయి. అందులో బీజేపీ యాడ్లు వస్తున్నాయి. బీజేపీది ఏంటి, నిజం తెలియాలి అంటూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఆయన పేరేంటి, పీయూష్ గోయల్ గారు ఆంధ్రాలో మేము 20 లక్షలు ఇల్లు ఇస్తే 3.5 లక్షలే కట్టారన్నారు. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో 9.5 లక్షలు ఇల్లు కట్టారని చెప్పి వచ్చింది. వాస్తవంగా 20 లక్షల మందికి పట్టాలు ఇచ్చారు. దాంట్లో కన్స్ట్రక్షన్ పూర్తయిన 9.5 అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్తోంది. ఇట్లాగా యాడ్లు ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ తరపున ఇస్తున్న యాడ్లు కూటమి యాడ్లుగా వస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో. ఏంటవి? సూపర్ 6 హామీలే. ఇంతవరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎన్నికల మేనిఫెస్టో ప్రిపేర్ కాలేదు. జాయింట్ మేనిఫెస్టో 30న విడుదలవుతుందని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఈలోపు ఈ కథ నడుస్తుంది. ఇప్పుడు మోడీ గారిది వచ్చే నెలలో మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగులో మోడీ గారి చేతుల మీదుగా అన్నటువంటిది ముందు అనుకున్నారు. కానీ మోడీ గారిది లేట్ అవుతోంది కాబట్టి ముందుగానే ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. దానికి ఆ మేనిఫెస్టోకి మోడీ గ్యారంటీ ఇస్తారు. ఎందుకంటే 2014లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏది ఆచరణలోకి రాలేదు. చివరికి ఆ మేనిఫెస్టోని ఆన్లైన్లో నుంచి కూడా తీసేశారు. కాబట్టి ఇప్పుడు మరి తెలుగుదేశం మేనిఫెస్టోకి మోడీ ఓకే అంటారా, లేకపోతే కనుక టోటల్గా ముగ్గురి మేనిఫెస్టో అన్నటువంటి దానికి ఎవరు గ్యారంటీ ఇస్తారు, ఇది తేలాల్సి ఉంది.